ఇహలోకం పరలోకం అని రెండు అంటున్నారు కదా. ఈ రెండు గురించి మనకు తెలుసు అంట. ఏమిటి తెలుసు అంటే ఇహలోకం అంటే ఏమిటి చెప్తున్నారు అంటే క్లారిటీగా మనం గుర్తుపెట్టుకోవాలి. అనిపించున్నది, వినిపించున్నది, రంగు, రుచి, వాసన, స్పర్శ, జ్ఞానము అనేటువంటి వాటికి అందునది శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు అనేటువంటి 5 ద్వారా, వాటి ఇంద్రియముల ద్వారా మనకు తెలుసుకోగలిగినటువంటిది అది. అలాగే మనస్సునకు, ఊహలకు తెలియనది. ఇంద్రియముల ద్వారా తెలియడం ఒకటి, మనస్సుకు తెలియడం ఒకటి, ఈ మనసులో కలిగేటువంటి ఊహలకు తెలిసేటువంటిది ఒకటి. అలాగే గుణములతో కూడినది, రజోగుణంతోనూ, తమో గుణంతోనూ, సత్వగుణంతోనూ, ఈ 3 గుణాల యొక్క దీంతో కూడినటువంటిది అయిన సమస్తము కలిపి దీన్ని ఏమన్నారంటే ఇహలోకము అన్నారు. మనకేంటంటే ఇహలోకం అంటూ ఉంటాం మాట వరుసకి. అంటే ఏమిటంటే నిన్న చెప్పాను, మనుష్యుల వస్తువుల పేర్లు, చుట్టరికములు, వినియోగములు, పనులు చేయుట, వాని వలన కలుగు ఫలితములు, వానిపై మనకు గల అభిప్రాయములు ఉన్నవన్నీ ఇహలోకములోనివే. ఎలా ఆధారపడింది? ఏ సముద్రంపై అలలుగా కదలుచు మార్పులు చెందుతున్నదో, ఇది ఇంకో లక్షణం ఉంది. ఇది ఎప్పుడు మార్పులు చెందుతూ ఉంటుంది. అది దేని యందు మార్పులు చెందుతోందో అట్టి మూల కారణమైన ఆత్మతత్వం పరలోకము. అది పరలోకం అంటే. పరలోకం అంటే మూల కారణం. మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు అని మన పద్యంలో ఉంది చూసారా, అది మూల కారణం అండి. అటువంటి ఆత్మతత్వం పరలోకం. ఈ 2 లోకములపై జీవులకు గల దృష్టి యందు లోపములుండును. ఈ లోపాల నుంచి బయటపడాలంటే ఆయన్ని అందుకోసం ఆశ్రయించాలి, ఆ భగవంతుడు.